సీనియర్ ప్లేయర్లు అంతర్జాతీయ క్రికెట్తో పాటు దేశీయ క్రికెట్ ఆడాలని ఇటీవల బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత విరాట్ ఢిల్లీ తరపున ఆడతాడా లేదా అభిమానులు వేచి చూశారు. మెడనొప్పి కారణంగా ఈ నెల 23న జరిగే మ్యాచ్కు విరాట్ దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. కానీ ప్రస్తుతం ఇదే నెలలో 20న జరిగే మ్యాచ్కి అందుబాటులో ఉంటున్నట్టు ప్రకటించడంతో విరాట్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 13 సంవత్సరాల తర్వాత విరాట్ కోహ్లీ రంజీ ట్రోఫీలో ఆడనున్నాడు. కోహ్లీ చివరగా 2012లో ఢిల్లీ తరపున రంజీ ట్రోఫీ ఆడాడు. జనవరి 30న జరిగే మ్యాచ్లో తాను ఆడనున్నట్లు విరాట్ కోహ్లీ ఢిల్లీ అండ్ డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ కి చెప్పాడని ఓ నివేదిక తెలిపింది. రంజీ ట్రోఫీ గ్రూప్ దశలో ఢిల్లీకి ఇది చివరి మ్యాచ్ అవుతుంది. రైల్వేస్ లో జరగబోయే 2 మ్యాచ్లకు ఢిల్లీ జట్టుతో కోహ్లీని చేర్చారు. కానీ మెడనొప్పి కారణంగా కేవలం ఒక మ్యాచ్ మాత్రమే ఆడనున్నట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్ జనవరి 30 నుంచి ఫిబ్రవరి 2 వరకు జరగనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 6 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. టీమిండియాకి కోచ్ గా గౌతమ్ గంభీర్ నియామకం అయ్యాక బీసీసీఐలో కఠిన నిబంధనలు తీసుకొచ్చారు. గత కొన్ని రోజులుగా సీనియర్ ప్లేయర్లు రంజీ ట్రోఫీలు ఆడాలా వద్దా అనే దానిపై తీవ్ర చర్చలు జరిగాయి. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్లలో ఇండియా ఓటమి పాలవడంతో పాటు సీనియర్ బ్యాట్స్మెన్ తీవ్రంగా నిరాశపరచడంతో టీమిండియా కోచ్ గంభీర్ ఈ నిబంధనని తప్పనిసరి చేశారు. గంభీర్ నిర్ణయాన్ని బీసీసీఐ కూడా తప్పనిసరి చేస్తూ టీమిండియా ఆటగాళ్లంతా దేశీయ క్రికెట్లో ఆడాలని ప్రకటించింది. అందులో భాగంగానే టీమిండియాలోని సీనియర్లతో పాటు కొత్త ఆటగాళ్లు వారి వారి జట్ల తరపున రంజీ ట్రోఫీ మ్యాచ్లలో ఆడుతున్నారు. జనవరి 23 నుంచి ప్రారంభమయ్యే రంజీ ట్రోఫీకి రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ ఆడనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. వీరితో పాటు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సైతం ముంబై జట్టు తరపున రంజీ మ్యాచ్ ఆడనున్నట్లు ప్రకటించారు. స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్లు ఈ నెల 23న జరిగే రంజీ ట్రోఫీలలో ఆడనున్నారు.